ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నేరేడు పండుకి ఆషాఢ మాసంకి కూడా ఏదో సంబంధం ఉంది అని అంటూ ఉంటారు. సో అసలు ఏం చేయాలి అప్పుడు, అండ్ నిజంగా సంబంధం ఏమిటి? ఆషాఢ మాసంలో తినేటువంటి నేరేడు పండు ఈ సంవత్సర పర్యాయములో మీరు తిన్నటువంటి కలుషిత ఆహారం ఏదైతే ఉందో దానిని వ్యవస్థీకృతం చేసి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి మహత్తరమైన శక్తి కలిగింది నేరేడు. ఉదాహరణకి వెంట్రుక ఉంటుంది, వెంట్రుక జీర్ణం అవ్వదు, దాన్ని కూడా డిజాల్వ్ చేసే శక్తి నేరేడు పండు. వినాయకుడికి వాడేటువంటి 21 ఏకవింశతి పత్రాలలో నేరేడు ఆకు ఒకటి. ఆ నేరేడు కాయను ముట్టుకుంటేనే చాలుట. నమస్కారం గురుగారు. శ్రీరామరాజు. అయితే చాలా మంది యూజువల్గా ఆషాఢ మాసం అంటే గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఇంకొక దాని గురించి సంబంధం ఉంది అని తెలుసు కానీ ఏంటో తెలియదు అనమాట. సో నేరేడు పండుకి ఆషాఢ మాసంకి కూడా ఏదో సంబంధం ఉంది అని అంటూ ఉంటారు. సో అసలు ఏం చేయాలి అప్పుడు, అండ్ నిజంగా సంబంధం ఏమిటి? ఐ థింక్ ఈ ప్రశ్న ఇప్పటిదాకా ఏ ఛానల్లోనూ చూడలేదు. అవును, ఆషాఢ మాసంకి నేరేడు పండుకి ఉన్న సంబంధం ఎక్కడ నేను చూడలేదు. కానీ అద్భుతమైనటువంటి ప్రశ్న. సీజనల్ ఫ్రూట్స్ అని వస్తాయి మనకి. జనరల్గా మామూలుగా అందరూ ఏమంటారంటే ఫ్రూట్ లంచ్ చాలా మంచిది అని చెప్తారు. సీజనల్ ఫ్రూట్స్లో ఉండేటువంటి ఆ వాల్యూస్ వాటికి ఉండే విలువ సెపరేట్. వేసంకాలంలో మామిడి పండు తినాలి, శీతాకాలంలో సీతాఫలం తినాలి. అలా ఆయా కాలమాన పరిస్థితుల్లో వచ్చే పళ్ళు శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కానీ నేరేడు పండుకు ఒక ప్రాశస్త్యం ఉంది. ప్రతి మనిషి కూడా ఈ సంవత్సర పర్యాయములో కూడనటువంటి ఆహారాన్ని తింటూనే ఉంటాడు. అది ఒక్కోసారి బయట ఎక్కడైనా రోడ్డు మీద, బండి మీద, ఒక్కోసారి మాంసాహారం అని, ఇంకోటని, ఏదో ప్రతి వ్యక్తి కూడా కూడనటువంటి ఆహారాన్ని తింటూనే ఉంటాడు. అతను ఎలాంటి ఆహారాన్ని సరే తీసుకున్నా సరే, ఉదాహరణకి వెంట్రుక ఉంటుంది, వెంట్రుక జీర్ణం అవ్వదు, తెలుసు కదా, దట్ కెనాట్ గెట్ డిజాల్వ్డ్. అవునా? దాన్ని కూడా డిజాల్వ్ చేసే శక్తి నేరేడు పండుకు ఉంటుంది. ఆషాఢ మాసంలో తినేటువంటి నేరేడు పండు ఈ సంవత్సర పర్యాయములో మీరు తిన్నటువంటి కలుషిత ఆహారం ఏదైతే ఉందో దానిని వ్యవస్థీకృతం చేసి దాని తాలూకు మాలిన్యము తాలూకు ఆనవాలు మీ శరీరంలో లేకుండా శరీరాన్ని శుద్ధి చేసి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి మహత్తరమైన శక్తి కలిగింది నేరేడు పండు. అద్భుతం అన్నమాట. అందుకనే ఆయుర్వేదంలో నేరేడు పండు గింజలని శుభ్రంగా ఎండపెట్టి వాటిని దంచి పౌడర్ చేసి దాంతో కషాయంగా తాగేటువంటి ఒక పద్ధతిని మనకి అందించారు. సో ఆ నేరేడు గింజ కూడా మంచిది, అంతే ఔషధీ గుణాలు కలిగింది. అందుకనే అల్ల నేరేడు పండు అంటారు దాన్ని. ఆ అల్ల నేరేడు పండు చెట్టు ఉన్న చోట సహజంగా రోగాలు ఉండవంటారు. అది అద్భుతమైన ఆ ఆకులో కూడా మనం ఎప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్ అన్నింటిలోనూ మనం సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాం. మనం వినాయకుడికి వాడేటువంటి 21 ఏకవింశతి పత్రాలలో నేరేడు ఆకు ఒకటి. ఆ నేరేడు కాయను ముట్టుకుంటేనే చాలుట. యూకలిప్టస్ ఆకులు ఉంటాయి, వాటిని వేడి నీళ్ళల్లో వేసేసి మరిగించి స్నానం చేస్తే శీతాకాలంలో మీకు జలుబు అనేదే రాదు. మనం ఏం చేస్తాం, మనకి మరి ఫ్యాషన్లు కదా, శుభ్రంగా జలుబు వచ్చేసిన తర్వాత ఇన్హేర్లు పట్టుకు తిరుగుతాం రోడ్డు మీద తప్ప అది రాకుండా మట్టుకు మనల్ని మనం సిద్ధపరచుకో. అందుకనే ఈ సంవత్సరం అంతా మనం ఆహార విషయాలలో ఎటువంటి నియమావళికి లేకుండా కూడనటువంటి ఆహారం తిన్నప్పటికీ ఈ ఆషాఢ మాసంలో తినేటువంటి నేరేడు పండు దానిలో ఉన్న మాలిన్యాన్ని అంతటినీ తొలగించి, అంతే చెప్పాను, వెంట్రుకను సైతం కరిగించగలిగిన శక్తి నేరేడు పండుకు. తిన్నప్పుడు ఇదంతా క్లీన్ అయిపోయిన మనకు వచ్చేసి ఉంటుంది. మీరు ఆ తిన్న తర్వాత రోజు మీకు ఆ లైట్నెస్ తెలుస్తుంది మీకు. అద్భుతం. సో అయితే రోజుకి ఎన్ని తినొచ్చు ఆ టైంలో? యూజువల్ గా చాలా ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి,
శీతాకాలంలో సీతాఫలం కదా అని చెప్పి రోజుకు 10 తింటే తర్వాత రోజు జలుబు చేసేస్తుంది. అవును. అతి సర్వత్ర వర్జయేత్. ఉమ్. మితంగా రోజుకు 2, 4, ఒక 6 అంతే. అంతవరకు చక్కగా కాసిన గోరువెచ్చటి నీళ్లు తాగండి. అద్భుతమైన ఔషధం అండి. సో చాలా మంది ఉప్పుతో కలిపి తింటూ ఉంటారు. అంటే అవన్నీ ఇంకా రుచి కోసం అది. అంతే. యాజ్ ఇట్ ఈస్ గా పండులాగా మీరు తినండి, షుగర్ కంట్రోల్ అయిపోతుంది, ఎస్, చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. 2, డీటాక్సిఫై అయిపోతుంది బాడీ అంతా కూడా. 3, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వావ్. మీకు ఆషాఢ మాసము నుంచి ప్రారంభమయ్యే దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా శరీరము చాలా సెన్సిటివిటీగా తయారైపోతుంది. ఓకే. ఒకరోజు ఎండ, ఒకరోజు వాన, ఈ మిక్సర్ ఆఫ్ ఈ కాంబినేషన్లో ఏమవుతుందంటే ఆ మార్పులకి శరీరం తట్టుకోలేకపోవచ్చు. అవును. అప్పుడు రొంప, దగ్గు, జలుబు, విషజ్వరాలు, వైరల్ ఫీవర్స్, వీటన్నింటికి మందు నేరేడు. చాలా అంటే గొప్ప విషయం చెప్పారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఎందుకు ఆషాఢ మాసంలో తినాలి అంటే ఆషాఢ మాసంలోనే మీరు శరీర వ్యవస్థని సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడి నుంచి రాకుండా, రోగాలు రాకుండా మిమ్మల్ని మీరు ఆ రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటూ బాడీని డీటాక్సిఫై చేసుకుంటూ ముందుకెళ్లే సమయం ఇది. అందుకనే ఎన్నో వాళ్ళు చెప్పినప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్లీన రహస్యం ఏమిటి అంటే మీ శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థని, నాడీ వ్యవస్థని అది పరిపూర్తిగా క్షాళనం చేసి మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. సూపర్. ఈ ఆషాఢ మాసానికి నేరేడు పండుగకి ఉన్నటువంటి అనుబంధం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.